నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 2 బాలికలను తాటిపల్లి గురుకుల పాఠశాలలో చేర్పించిన ఎమ్మెల్యే. భవిష్యత్తు బాధ్యత తనదేనని స్పష్టీకరణ. కరీంనగర్ జిల్లాలో రోడ్డెక్కిన నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని ధర్నా రాస్తారోకా స్తంభించిన ట్రాఫిక్. కరీంనగర్లో భారీ చోరీ కేసులో పురోగతి. చోరీకి పాల్పడ్డ గ్యాంగులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీట్ పేపర్ లీక్స్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ. గత నెల రోజులుగా నీట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణ. కరీంనగర్ జిల్లాలో తీగలగుట్ట ఆర్ఓబీ పనులపై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్షించారు. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్ట ఆర్ఓబీ నిర్మాణంలో మరింత వేగాన్ని పెంచే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రతిరోజు కరీంనగర్ చొప్పదండి మార్గంలో ప్రయాణికులు పడుతున్న వేతలను తీర్చేందుకు అక్కడ చేపట్టాల్సిన పనులను సత్వరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు సర్వీస్ రోడ్లు భూసేకరణతో పాటు అనుబంధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పనులు ఎలాంటి జాప్యం జరగదని ఇదివరకే గుత్తేదారు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సేతు బంధు పథకం కింద ₹154 కోట్లను కేంద్రం నుంచి మంజూరు చేయించిన స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన భూసేకరణలో ఆలస్యం జరిగింది. వంతెనకు ఇరువైపులా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల విషయంలోనూ డ్రైనేజీ పరంగా ఆలస్యం అవుతుండటంతో 3 నెలల కిందట ప్రత్యేకంగా సర్వీస్ రోడ్డుకు కేంద్ర మంత్రి నిధులను కేటాయించారు. అయితే ఈ వర్షాకాలంలోపు పనులు పూర్తవ్వాలని గత సమీక్షలో ఆదేశించిన జాప్యం జరిగింది. దీంతో ఈ వానాకాలంలో మరింత ఇబ్బంది ఏర్పడుతుందని స్థానిక తీగలగుట్టపల్లి ప్రజలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దృష్టికి తేవడంతో అక్కడి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ని కోరారు. దీంతో సోమవారం కలెక్టర్ చిత్రా మిశ్రా ఆర్ఓబీ వద్దకు వెళ్లి ఇక్కడ నిర్మాణ పురోగతిని గమనించారు. పనులు వేగంగా సాగేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాస్తవానికి తీగలగుట్టపల్లి ఆర్ఓబీ నిర్మాణ పనుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇప్పటికే పలుమార్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ ఏడాది చివరిలోగా ఆర్ఓబీ పూర్తి చేసి వాహనదారుల ఇక్కర్లను తీర్చాలని కృత నిశ్చయంతో బండి సంజయ్ ఉన్నారు. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్ట ఆర్ఓబీ నిర్మాణంలో మరింత వేగాన్ని పెంచే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రతిరోజు కరీంనగర్ చొప్పదండి మార్గంలో ప్రయాణికులు పడుతున్న వేతలను తీర్చేందుకు అక్కడ చేపట్టాల్సిన పనులను సత్వరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు ఆర్ఎండ్బి రైల్వే అధికారులను కోరారు. సర్వీస్ రోడ్లు భూసేకరణతో పాటు అనుబంధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగద్దని ఇదివరకే గుత్తేదారు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సేతు బంధు పథకం కింద 154 కోట్లను కేంద్రం నుంచి మంజూరు చేయించిన స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన భూసేకరణలో ఆలస్యం జరిగింది. వంతెనకు ఇరువైపులా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల విషయంలోనూ డ్రైనేజీ పరంగా ఆలస్యం అవుతుండటంతో 3 నెలల కిందట ప్రత్యేకంగా సర్వీస్ రోడ్డుకు కేంద్ర మంత్రి నిధులను కేటాయించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క సందర్శించి పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిని సందర్శించి పెద్దిరెడ్డి ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి డాక్టర్లతో వాకప్ చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన కేసీఆర్ ధైర్యం చెప్పారు. తిరిగి ఎర్రవెల్లి నివాసంకు బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా మంత్రి సీతక్క యశోద ఆసుపత్రిని సందర్శించి పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స గురించి డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సీతక్క డాక్టర్లకు సూచించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కరీంనగర్లో త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణం కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మేయర్ శ్రీనివాస్ భూమి పూజ చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 19వ డివిజన్లో గల రేకుర్తి చౌరస్తా వద్ద 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు సుమారు 20 లక్షల రూపాయలను వెచ్చించి త్రాగునీటి పైప్లైన్ నిర్మాణం కోసం నగర మేయర్ కులగాని శ్రీనివాస్తో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఉచిత తక్కలపల్లి గ్రామానికి చెందిన 2 అనాథ బాలికలకు చొప్పదాని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచారు. ఇటీవల కనక శారద ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిలిచి శారద 2 కుమార్తెల విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు మల్యాల మండలంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలలో ఆ 2 బాలికలకు ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు పిల్లల చదువుకు అడ్డంకి కాకూడదని వారి భవిష్యత్తు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. వారిని నా స్వంత పిల్లల భావించి బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు అభినందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడంతో పాటు పిల్లల విద్యా భవిష్యత్తుకు భరోసా కల్పించడం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. తాటిపల్లి సర్పంచ్ ఇంకొకటి చెప్తున్నారు. ఇక్కడ పిల్లలు బాగా చీకటి ఉంటుంది, హ్యాంగర్స్ లైట్ పెట్టుకోండి. అదేమో హ్యాంగర్స్ లైట్ కావాలా? మీకు కావాలా? కావాలా? 3 హ్యాంగర్స్ లైట్ అంట, అది తొందరగా పంపిస్తాం. ఓకేనా? ఇంకా మీకు ఏ అవసరం ఉన్నా ఈ స్కూల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరందరూ బాగా చదువుకోవాలి. చదువుకోవాలా? బాగా చదువుకోవాలి, మంచి గోల్ పెట్టుకోవాలి. చిన్న చిన్న గోల్ ఎవరు పెట్టుకోవద్దు. స్మాల్ చిన్న పెట్టుకుంటే వాళ్ళు కిందనే ఉంటారు. అందుకే పెద్ద గోల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే కదా అందరూ మంచి పొజిషన్ ఉంటారా? ఓకే. స్మాల్ హెడ్ ఈజ్ బిగ్ ట్రైన్. మనం చిన్న లక్ష్యం పెట్టుకుంటే పెద్ద క్లైమ్ చేసినట్టు. అందుకే పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఓకే, పెట్టుకుంటారు అందరూ చేయాలి. ఓకే, అందరు బాధపడతారు కదా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరవలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికుల పాత్ర మరవలేనిదని, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న ఆటో కార్మిక దినోత్సవంను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మిక దినోత్సవంకు సంబంధించిన వాల్ పోస్టర్ను నేడు వారి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ ఫలాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆటో కార్మికులు క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా ఉద్యమకాలకు ఉచిత ప్రయాణాలు కల్పించి తమ మద్దతు తెలిపారని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నామని గంగుల గుర్తు చేశారు. ప్రమాదశాత్తు ఆటో కార్మికుడు మరణిస్తే ₹5 లక్షల ప్రమాద బీమా అందజేయడంతో పాటు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకులు కష్టాలు పడ్డాయని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదన్న గంగుల, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రకటన సమయంలో ఆటో కార్మికులకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సాయం హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని ఎత్తి చూపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తానన్న ₹12,000 సహాయాన్ని అందించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో కార్మికుల దినోత్సవం ఆగస్టు 1న జరుపుకుంటున్నాం. కరీంనగర్లో ప్రారంభమైన ఈ యొక్క ఆటో కార్మిక దినోత్సవం ఈ ఆగస్టు 1 నాడు కూడా తెలంగాణ చౌక్లో అతి పెద్దగా విజయవంతం జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించారు ఆటో కార్మికులు. ప్రతి ప్యాసింజర్ కూడా అవన్నీ తీసుకొచ్చిండ్రు ఆటోలు ఎక్కిన వారికి. కొంతమందికి అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ఉచితంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కల్పించారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఆటో కార్మిక సంఘం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు మేము వద్దట్లేము, వ్యతిరేకిస్తలేము. కానీ ఆటో కార్మికులకు ఏదైతే మీరు ప్రభుత్వము ప్రకటించారో నెలకు 1000 రూపాయల కంపెన్సేషన్ కింద ఇస్తా అని చెప్పి ఇంత కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో కార్మికులు చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలి, ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడి ఆటో కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పుకుంటూ ఈ యొక్క ఆగస్టు 1 నాడు జరుపుకునే ఆటో కార్మికుల దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలి, అడ్డాలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి జెండా కార్యకు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా సూపర్ ఎలనినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. సూపర్ ఎలనినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ సంబంధిత అధికారులతో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎలనినో ప్రభావంపై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష జిల్లాలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఫార్మా ఫాండ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున ఈ ఖరీఫ్లో వరి సాగును ప్రోత్సహించకుండా కందులు, పెసర్లు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఈ ఖరీఫ్లో 2,91,000 ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని, రైతులు భూములను సాగు చేయకుండా ఖాళీగా ఉంచితే రైతు భరోసా వంటి ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రతి ఎకరా సాగులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూగర్భ జలాల మట్టాలను పెంపొందించేందుకు ఫార్మా ఫాండ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఫార్మా ఫాండ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులను 15 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా పెద్ద రైతులు, ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు తమ పొలాల్లో ఫార్మా ఫాండ్లు నిర్మించుకునేలా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి వినతి పత్రంను అందజేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రధాన డిమాండ్తో తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన జన జాగరణ కార్యక్రమం జోరందుకుంది. ఇందులో భాగంగా కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సిపిఎస్ ఉద్యోగుల పక్షాన అసెంబ్లీలో గలం విప్పుతామని స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడతామని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 3 నుంచి 4 వేల పెన్షన్తో కుటుంబాలు ఎలా గడపాలి? స్థిత ప్రజ్ఞ ఆవేదన. ఈ సందర్భంగా టీఎస్ సిపిఎస్ EU రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ జూలై 11న ప్రారంభించిన జనజాగరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తూ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలను కలుస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఏకైక ఆకాంక్ష పాత పెన్షన్ పునరుద్ధరణేనని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల దుస్థితి. సిపిఎస్ విధానం వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేవలం ₹3,000 నుంచి 4,000 మాత్రమే పెన్షన్ వస్తుందని, ఈ నామ మాత్రపు మొత్తంతో దినసరి కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్, సిపిఎస్, EU వివిధ స్థాయిల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జూలై 11 నుంచి మొదలుపెట్టిన జనజాగరణ యాత్రలో భాగంగా 33 జిల్లాల గుండా 119 మంది శాసనసభ్యులందరినీ కలిసి 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక కోరిక అయిన పాత పెన్షన్ పునరుద్ధరణ గురించి, సిపిఎస్ రద్దు గురించి వినతి పత్రాలను అందజేస్తూ వెళ్తూ ఈరోజు కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని. ఈరోజు సిపిఎస్ వల్ల రిటైర్ అయిన వాళ్ళు 3,000, 4,000, 5,000 పెన్షన్తో
అష్ట కష్టాలు పడుతున్నారు. కాబట్టి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. వారికి కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు కనుక ఆ ఇబ్బందులు తొలగించడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని మీ ద్వారా కరీంనగర్ జిల్లాలో నారాయణపూర్ రిజర్వాయర్ బాధితులు రోడ్డెక్కారు. గ్రామం మొత్తం ముంపుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నారాయణపూర్ నుంచి గ్రామస్తులు ర్యాలీగా మధురానగర్ చౌరస్తాకు చేరుకుని రోడ్డుపై బటాయించి ధర్నా రాస్తారోకో చేశారు. గ్రామస్తుల ఆందోళనతో కరీంనగర్ జగిత్యాల రూట్ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నారాయణపూర్ రిజర్వాయర్లో 70 గ్రామాల చెరువు నీటిని నిల్వ చేస్తారని, తద్వారా నారాయణపూర్ గ్రామం ముప్పునకు కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పాలకులు వెంటనే స్పందించి నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పుడు మా గ్రామ ప్రజాభిప్రాయ సేకరణ లోపల మేము ముక్త కంఠంతో గ్రామస్తులు అందరం కూడా మాకు ముంపు గ్రామంగా తీసుకొని మాకు సీపేజ్ ప్రాబ్లం బాగున్నది, మాకు వేరే దారి లేదు, తెగినప్పుడల్లా మేము గ్రామంలో ఉండిపోతున్నామని ముక్త కంఠంగా చెప్పినాము. అస్సలే తీసుకుంటే ఊరు తీసుకోవాలి, లేకపోతే మాకు మీకు ప్రాజెక్ట్ వద్దు, మా చెరువు సరిపోతుందని చెప్పినాము. వాళ్ళు అప్పుడు అవార్డు చేసినప్పుడు ఏం చేశారు, వ్యవసాయ భూములు మాత్రం తీసుకున్నారు, ఈ ఇండ్ల ముచ్చడం ఇక మా నుంచి కాదు ఇప్పుడు అని చెప్పేసి వదిలిపెట్టిపోయారు. 2009 వాటిలో ఈ ఇండ్ల అవార్డు కాలేదు. అప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మా హామీని నెరవేర్చలేదు, దాన్ని ముట్టుకోలేదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని 2.31 ఎకరాల భూమిని మేము దీన్ని బండి కింద తీసుకుంటున్నాం, మేమేం దీన్ని కొలతలేస్తాం, ఆయిల్ తీసేస్తామంటే మేము ఉన్నాయి 300 కుటుంబాలు దాదాపుగా అయితే కావచ్చు. 300 కుటుంబాల నీళ్ళల్లో ముంచేసి మీరు 1000 గ్రామాలకు నీళ్ళు ఇచ్చి మీరు 20 కుటుంబాలను తీసి గడ్డ మీద వేస్తే మేమందరం ఏడ కావాలి? మరి మేము ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాం, ఇన్ని వినతి పత్రాలు ఇచ్చినాం, ఇన్నిసార్లు ఇచ్చినాం. వచ్చిన వాళ్ళు మొన్న వీళ్ళు ఇక్కడికి ఏం చేస్తారు, ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. ఎస్డిసి చేసి ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే కూడా రీసెంట్గా 16 తారీఖు నాడే ముక్తకంఠంగా గ్రామం అంతా కూడా ఒకటే మాట, మీరు తీసుకుంటే ముప్పు గ్రామంగా తీసుకోండి, లేకపోతే ఉన్న చెరువు తోటేలా తీసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు, అది ఎత్తుటకంతేలా తీసుకోండి. దానిపైన ఇంకా 2.6 మీటర్ల ఎత్తు కట్టలేపి మమ్మల్ని మేము ఎక్కడ పొక్కలున్నట్టున్నాం, మాకు ఇంకా వేరే దారి లేదు, ఒకటే దారి. ఈ విషయాన్ని మేము పదే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మేము అడిగిన అధికారుల కళ చెప్తున్నాం, ఇలా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఏం చేసారు, అధికారులు వచ్చిన వాళ్ళు హాజరైన సభ్యుల సంతకాలు లేవు, తీర్మానం లేదు, ఇదంతా చేసేసి మళ్ళీ ఏం చేసేసారు, ఎస్డీసీ వచ్చారు. మళ్ళీ పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఎమ్మెల్యే క్యాంపు ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చారు. ముందస్తుగా బీజేవైఎం నేతలు రంజిత్తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టు బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కాక సకాలంలో సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో పై చదువులకు విద్యార్థులు పోలేక అనేక మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు ఎదుక పై చదువులకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏదైతే ఉందో కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు తప్ప సిరిసిల్లకు ఎక్కడ కూడా సంధిపడం లేకపోవడంతో, అదేవిధంగా స్థానికంగా లేకపోవడంతో ప్రజాస్వామ్యంలో గాలికి వదిలేసి టూరిస్ట్ ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఈ యొక్క కేటీఆర్ మారిండు. సిరిసిల్ల కేటీఆర్ అంటే టూరిస్ట్ ఎమ్మెల్యేగా సిరిసిల్ల మారిండు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించేది. ఆ ఒక క్యాంపు కార్యాలయం అనేది అక్రమాలకు, అన్యాయాలకు, అదేవిధంగా అనేక. కరీంనగర్ భగత్ నగర్ లో అజ్మత్ అలీ ఇంట్లో ఈ నెల 21 అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడింది అజ్మత్ అలీ అల్లుడు మనమడే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న యూపీలోని మిరాట్కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దొంగలు ఎత్తుకెళ్లిన 2 బైకులు హుజురాబాద్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన 25 లక్షల నగదు, 53 తులాల బంగారం, 30 తులాల వెండి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కరీంనగర్కు చెందిన పోలీసులు మిరాట్లో నిఘా పెట్టి ఒకరిని అదుపులోకి తీసుకుని మిగతా వారి కోసం గాలిస్తుండటంతో త్వరలోనే మిగతా పట్టుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చోరీకి సంబంధించి కీలక ఆధారాలు పోలీసులకు లభించడంతో 2-3 రోజుల్లోనే నిందితులందరినీ పట్టుకుని కరీంనగర్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ జిల్లాలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో చిరు జల్లులు పడతాయని పేర్కొన్నారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఎలనినో భయాల నడుమ రానున్న ఈ వర్షాలు తెలంగాణలో వ్యవసాయ పనులకు పెద్ద ఊరటనిచ్చి గణనీయంగా పుంజుకునేలా చేయనున్నాయి. ఎస్ఆర్ఎస్పీలో యువకులు గల్లంతైన సమాచారం అందుకున్న సిపి సాయి చైతన్య ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అందాలను తిలకించడానికి సరదా కోసం వచ్చిన 4 యువకులు నీటిలో మునిగి ప్రాణాలకు పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నిలిపింది. ప్రాజెక్ట్ అందాలకు తిలకించడానికి 5 వ్యక్తులు రాగా అందులో ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో భయాందోళనకు చెందిన ఒకరు పారిపోయారు. ఇందులో అందరూ చిన్ననాటి నుంచే స్నేహితులే కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి సిపి సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ ఆటోనగర్లో మెకానికల్గా పనిచేస్తున్న కలీం మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్ నగర్కు చెందిన రహమాన్ అలియాస్ అబ్బులతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చారు. ప్రాజెక్ట్ అందాలను తిలకిస్తూ నీటిలో దిగడంతో ఈత రాకపోవడంతో నీటిలో ఒకరి తర్వాత ఒకరు మునిగారు. స్థానికులు కాపాడడానికి ప్రయత్నించినా నీటిలో గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు, మత్స్యకారుల సహాయంతో 3 మృతదేహాలను వెలికితీశారు. మొదటగా మహారాష్ట్రకు చెందిన అలియాజ్ అబ్బు మృతదేహం లభ్యమైంది. నిజామాబాద్కు చెందిన మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో మృతదేహం కోసం గాలించిన చీకటి కావడంతో గాలింపు చర్యలను ఉదయం చేపడతామని సిపి తెలిపారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆటోనగర్కు చెందిన 2 అనుకొని ఉన్న ఆర్సపల్లి భగత్ సింగ్ కాలనీకి చెందిన మరొకరు పోచంపాల్లో ఎస్ఆర్ఎస్పీ లక్ష్మీ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ కాల్వలో మునిగి చనిపోవడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆటోనగర్ ప్రాంతం అంతా మరణ వార్త విని మృతుని ఇళ్ల వద్దకు చేరుకున్నారు. మృతి చెందిన కుటుంబాల ఇళ్ల వద్ద రోదనలు మిన్నంటాయి. ఆటోనగర్కు చెందిన సయ్యద్ నజవాద్ 24 సంవత్సరాలు ఉంటాయి. ఇటీవల శ్రీలంకకు ఉద్యోగం నిమిత్తం వెళ్లి 2 నెలల క్రితం తిరిగి వచ్చాడు. ప్రస్తుతం డిచ్పల్లిలోని ఓ ప్రైవేట్ షోరూంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. నాజావత్ తండ్రి పాన్ కోకా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు నాజావత్ మరణించడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. అజిమ్ 21 సంవత్సరాలుంటాయి. నగరంలోని ఆటోనగర్లో మోటార్ వెహికల్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇతనిపైనే కుటుంబం ఆధారపడి ఉంది. అజిమ్ మరణించిన వార్త విన్న తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కలీం 18 సంవత్సరాలు ఉంటాయి. తండ్రి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ముగ్గురు చాలా రోజులుగా స్నేహితులు. ముగ్గురు ఒకేసారి మరణించడంతో వారి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. మహారాష్ట్ర హిమాయత్ నగర్ బోకర్కు చెందిన హర్వాన్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. హర్వాన్ కూడా లక్ష్మీ కెనాల్లో మునిగి చనిపోయాడు. నాజావత్, అజిమ్, కలీంలు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఆటోనగర్కు చెందిన అజిమ్, కలీంలు ఒకరిని వెచ్చి ఒకరు ఉండేవారు కాదని స్థానికులు చెప్తున్నారు. ఇద్దరు కూడా వాహనాలకు సంబంధించిన ఎలక్ట్రీషియన్ పనిలోనే ఉన్నారు. నాజావత్ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అజిమ్ ఇంట్లోనే కిరాయికి ఉండేవారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగింది. నాజావత్ ఇంటి నిర్మాణం చేసుకుని వేరే ఇంటికి వచ్చినా వారి స్నేహం అలాగే కొనసాగింది. వీరిద్దరితో పాటు కలీం సైతం వీరితో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాడు. ముగ్గురు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో వారి మిత్రులు మరణంలోనూ స్నేహబంధం వీడలేదని రోధిస్తున్నారు. మరణించిన వారిలో ముగ్గురు కూడా వారి కుటుంబాల్లో 2వ సంతానంగానే జన్మించారు. నాజావత్, అజిమ్, కలీంలు వారి కుటుంబంలో 2వ వారిగా ఉన్నారు. బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ముగ్గురు పిల్లలు, ముగ్గురు యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీమ్, అమ్ము ఇతను, ఇంకా వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడటం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం.
ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచి మీరు నేచర్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు, కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. వయోవృద్ధుల సేవ కోసం తన మొదటి వేతనంను అందించడం చాలా సంతోషంగా ఉందని గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి జస్వితారెడ్డి అన్నారు. బోధనకు చెందిన వెంకటరమణారెడ్డి సతీమణి శారదల కుమార్తె జస్వితారెడ్డి ఇటీవల గూగుల్ కంపెనీలో బెంగళూరు హెడ్ క్వార్టర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించారు. తన మొదటి సంపాదన గూగుల్ కంపెనీ ఇచ్చిన తొలి వేతనంను వయోవృద్ధుల సేవ కోసం ఉపయోగించాలని తన కోరిక. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి చెందిన లాలన వృద్ధాశ్రమంకు జస్వితారెడ్డి తన తొలి వేతనం 1,70,000 రూపాయలను ఆశ్రమం ఇన్ఛార్జికి అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు, ఆశ్రమం నిర్వాహకులు జస్వితారెడ్డి అందజేసిన తన మొదటి వేతనం పట్ల యువతకు ఆదర్శంగా నిలుస్తారని జస్వితారెడ్డిని అభినందించారు. వృద్ధులకు సేవ చేసేందుకు తన మొట్టమొదటి జీతంను అందించడం చాలా సంతోషంగా ఉందని జస్వితారెడ్డి తెలిపారు. చైన్ స్నాచింగ్కు పాల్పడి రైల్లో 4 జిల్లాలు దాటి పారిపోతున్న ముఠాను 2 ఏసీపీలు సాహసోపేతంగా పట్టుకున్నారు. మహారాష్ట్రలో అడుగు పెట్టబోతున్న ఆ మూటా అజంతా ఎక్స్ప్రెస్ రైల్లో బాసర స్టేషన్లో ఎటకేలకు చిక్కారు. సినిమా పక్కీలో చేజింగ్ చేసి పట్టుకున్న ఈ ఘటన పోలీసుల సమర్థతకు, అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచారు. షాదునగర్, కల్వకుర్తి ప్రాంతాల్లో బైక్ చోరీతో పాటు 2 చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడిన మూటా కదలికలను అజంతా ఎక్స్ప్రెస్ రైల్లో గుర్తించిన షాదునగర్ పోలీసులు నిజామాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై సిసిఎస్ ఏసీపీ శ్రీశైలంతో పాటు నగర ఏసీపీ ప్రకాష్ యాదవ్లు భారీ బలగాలతో శనివారం రాత్రి 10 గంటలకు నిజామాబాద్ వచ్చిన ఆ రైల్లో ఎక్కారు. కానీ ఆ 3 నిందితులను గుర్తించడం క్లిష్టంగా మారింది. ఈలోపు రైలు కూడా నవిపేట దాకా వెళ్లింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన 2 వ్యక్తులతో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాసరా స్టేషన్లో నిందితులను దించేశారు. వారి వద్ద నుంచి చైన్ స్నాచింగ్లో అపహరించిన 2 బంగారు చైన్లు, 5 సెల్ ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విజయం, పోలీసుల అప్రమత్తత, జిల్లాల మధ్య సమన్వయంతో నిందితులను వేగంగా పట్టుకోవడం గమనార్హం. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుందని ఎస్పీ గిర్ధర్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్ గిరిధర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ సప్లై చైన్ను విచ్ఛిన్నం చేస్తూ దాదాపు 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుందని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్సీపీ, డిఆర్ఐతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. రాంచీ, కోరాపుట్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఒక్కో చోట 500 కిలోల చొప్పున గంజాయి పట్టుకున్నారన్నారు. ఆర్ఎన్సీసీ నిజామాబాద్ కూడా సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా తాళ్లమడుగులో 864 కిలోల గంజాయిని రూపాయలు 4.32 కోట్ల విలువతో, బోధన్లో 2.5 కిలోల అల్పోజలంను రూపాయలు 27.50 లక్షలతో పట్టుకుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పిఎస్లలో మొత్తం 5.206 కిలోల అల్పోజలం, జూకల్లో 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుందన్నారు. 2024తో పోలిస్తే 2025-26లో గంజాయి వాడకం తగ్గింది. 165 మంది కన్జ్యూమర్స్ను డి అడిక్షన్ సెంటర్లకు పంపించారు. 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మీద పడుకొని సమాచారం వస్తే రాత్రిపూట కూడా ఫుట్పాత్ల మీద ఆ టోల్ గేట్ల దగ్గర పడుకొని, లేదా ఎక్కడైతే ఏ రూట్లో వస్తుందో ఆ రూట్లో పడుకొని వాళ్ళు రాత్రంతా వెయిట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందంటే ఎవరో ఒక మా శ్రేయోభిలాషి, సమాజ శ్రేయోభిలాషి ఎవరో ఒకరు సమాచారం ఇస్తారు మాకు. ఎందుకంటే అతనికి బాధ్యత గుర్తెరిగిండు. నాకు సమాచారం తెలిసి గాంజా రవాణా చేస్తున్న వారి గురించి నేను బాధ్యతగా చెప్పకపోతే నేను ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అనే ఉద్దేశంగా వాళ్ళు 1908 ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి అటువంటి వాళ్ళను గౌరవించాలి, వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి అటువంటి వ్యక్తులను. ఇది దూరం నుండి తీసిన ఫోటో మీరు చూడండి. అది వాళ్ళంతా మా ఆఫీసర్స్, మా కానిస్టేబుల్స్ రోడ్ల మీద ఎట్లా పడుకొని చేస్తున్నారని.
మీరు అదొకటి ఒక SICI టోల్ గేట్ దగ్గర గడబడుకున్నారు చూడండి. మీరు చూడండి ఎట్లా పని చేస్తారు పోలీస్ అనేది అర్థమవుతుంది. అంటే మనకు కనబడతాం మేము మంచిగా ఇట్లా డ్రెస్సులు వేసుకుని కనబడతాం, కానీ మా వెనక శ్రమను కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ రావడం, మేము సమాచారం ఇవ్వగానే మా రిక్వెస్ట్ మీద మీరు అందరూ రావడం చాలా సంతోషం. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రతాప్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై గత నెల రోజులుగా విచ్ఛిన్నకర శక్తులు విధ్వంసకర వాతావరణం సృష్టిస్తున్నాయని, NGO సంఘాల పేరుతో దేశంలో అస్థిరత్వం నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించితేనే తమకు రాజకీయ మనుగడ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భ్రమపడుతుందని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా విచ్ఛిన్నకర శక్తుల కారణంగా కొన్ని దేశాలు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం తమకు అనుకూలంగా మలుచుకోవడం సిగ్గుచేటని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంటే దేశాన్ని ఒక అస్థిరత్వంగా పరిచే కుట్ర జరుగుతూ ఉంది. అనేకమైన దేశద్రోహ కార్యక్రమాలు, విచ్ఛిన్నకర శక్తులు. ఈ దేశాన్ని దెబ్బతిద్దాం, నరేంద్ర మోడీ గారిని దించేస్తేనే మా మనుగడ ఉంటుంది. అనేకమైన NGO ఆర్గనైజేషన్ల పేరు మీద మిషనరీ సంస్థలు కానీ, జిహాద్కు చెందిన సంస్థలు కానీ, పాకిస్తాన్ ఒక పక్క, చైనా ఒక పక్క, ఇంకొక అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా ఒక పక్క, ఈ దేశాన్ని అస్థిరత్వం చేసే దిశగా ఏ రకంగా చూసినా మనం అందరం చూసినాం. ప్రజలకు కూడా ఒక్కటే చెప్పదలుచుకున్నాం, నిజంగా కూడా దేశద్రోహులకు మద్దతు ఇస్తారా, ఈ దేశం కోసం కూడా పనిచేసే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారా, నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తాం, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రపంచ దేశాలు, పక్కకున్న దేశాలు విచ్ఛిన్నకర శక్తులను ఏ రకంగా ఖరాబైనా ఒకసారి చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ పరిస్థితి కానీ, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి కానీ, ఓ పక్క పాకిస్తాన్ పరిస్థితి కానీ చూసినట్టయితే కనీసంగా నీడ లేకుండా, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా ఇక్కడ జరుగుతూ ఉంది. మరి మనం ఇక్కడ చాలా సుఖంగా బతుకుతున్నామంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బతుకుతూ ఉన్నాం మనం. మరి దీన్ని ఆలోచించుకుని అక్కడ జరిగిన పరిణామాలు పూర్తి దర్యాప్తు జరగాలి. ఈ విచ్ఛిన్నకర శక్తులు ఏవైతున్నాయో వాటి పట్ల పూర్తి జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం చేసుకుంటా ఉంది, ధర్మేంద్ర ప్రధాన గారి రాజీనామా ఏదైతున్నదో నైతిక విజయంగా చిత్రీకరించుకుంటా ఉన్నారు వారు. అది ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 2 బాలికలను తాటిపల్లి గురుకుల పాఠశాలలో చేర్పించిన ఎమ్మెల్యే. భవిష్యత్తు బాధ్యత తనదేనని స్పష్టీకరణ. కరీంనగర్ జిల్లాలో రోడ్డెక్కిన నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని ధర్నా రాస్తారోకా స్తంభించిన ట్రాఫిక్. కరీంనగర్లో భారీ చోరీ కేసులో పురోగతి. చోరీకి పాల్పడ్డ గ్యాంగులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ. గత నెల రోజులుగా నీట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.